మంత్రి మండలి సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించిన ఈసీ. యాక్చువల్గా ఈ మంత్రివర్గ సమావేశము నిన్ననే పెట్టాలి, మొన్న పెట్టాలి. సో ఎలక్షన్ కమిషన్కి ముందుగానే ప్రభుత్వం అప్పీల్ చేసుకున్నది. నిర్ణయాలు మేమేం తీసుకోం, కానీ చాలా అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉందని. ఎలక్షన్ కోడ్ ఉంది దేశంలో. జూన్ 2వ తేదీ దాకా ఎలాంటి సమావేశాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో గవర్నమెంట్ అప్పీల్ చేసుకుంటే వాళ్ళకి రిప్లై రాలే. సో మొన్నంతా మంత్రులంతా వెయిట్ చేసారు సాయంత్రం వరకు. మళ్ళీ నిన్నటికి ఆ పర్మిషన్ వచ్చింది. సో ఇవాళ 3 గంటలకి సచివాలయంలో సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం జరగబోతున్నది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగబోతున్నది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షరతులతో కూడిన అనుమతినివ్వగా సోమవారం మంత్రిమండలి సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రిమండలి భేటీకి హాజరు కావాలని మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని సీఎస్ కోరారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపైన చర్చించేందుకు శనివారం మంత్రిమండలి భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి కోరింది. రాత్రి వరకు అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా పడిన విషయం తెలిసింది. అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తాజాగా షరతులతో కూడిన అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు ఆదివారం లేఖ రాశారు. జూన్ 4వ తేదీలోపుగా చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలో రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4వ తేదీ వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరు కావద్దని ఆదేశించిందట. ఈసీ షరతుల నేపథ్యంలో కొత్త ఎజెండాతో మంత్రిమండలి సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించబోతున్నట్టుగా తెలిసింది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు దాదాపు నెల అయిపోయిందండి, నెల అయిపోయింది. ఇంకొక 2 తారీఖు దాకా మనం వెయిట్ చేయాలంటే దాదాపు 2 నెలల ఈ సుదీర్ఘమైన ఎలక్షన్ ప్రస్థానంలో మనం ఒకవైపునేమో 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాం, అయిపోవాలి మొత్తం ఖతం చేయాలని. కానీ ఇంత దారుణంగా ఇంతకాలం పాటు మనం ఎలక్షన్స్ నిర్వహించడము, దీని వెనకాల ఏం ఎజెండా ఉందో ఏమో తెలియదు. కానీ అసలు ఒక 20 రోజుల్లో 15 రోజుల్లో మొత్తం ఎలక్షన్ కంప్లీట్ చేయలేమా ఇప్పుడున్న సిస్టమ్, ఇప్పుడున్న అధికారులు? దీంతో ఇప్పుడు ఇంతవరకు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక పరిపాలన ఏం అడుగు ముందుకు పడుతుంది? సరే వీళ్ళు ఉండి చేసేది ఏముందని మీకు అనిపించవచ్చు, కానీ సరే అది ఉన్నప్పటికీ జనరల్గా అన్ని పేపర్స్లో ఇదే వార్త. ఆంధ్రజ్యోతి విషయానికి కదా, ఆంధ్రజ్యోతిలో కూడా అయితే ఓకే, రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతిచ్చిన ఈసీ జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర అంశాల మీదనే చర్చించాలి. అంటే రుణమాఫీ మీద చర్చించడానికి వీల్లేదు, ఏమైనా చర్చిస్తే లోపలే కానీ బయటికి ఆ విషయం అయితే రాదు. రుణమాఫీ, ఉమ్మడి రాజధాని పైన మాట్లాడొద్దు. ఉమ్మడి రాజధాని మీన్స్ 10 years అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం టెక్నికల్గా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రేపు జూన్ 2 వరకు. సో ఈ అంశం మీద ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడడానికి వీల్లేదు. ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు. ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనొద్దు. షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ సచివాలయంలో కేబినెట్ సమావేశం. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళికపైన భేటీలో చర్చాట. అన్నారం సుందిళ్లపై ఫోకస్. బ్యారేజీల నుంచి ఈ సీజన్లో పంపింగ్కు నిర్ణయం. త్వరలో పంప్ హౌజుల పరిశీలనకు ముఖ్యమంత్రి. బ్యారేజీల మరమ్మత్తు పనులు వేగవంతం. సో ఇది క్యాబినెట్ ఇవాళ 3 గంటలకు జరగబోతున్నది. నాకు తెలిసి ఇది సుదీర్ఘంగా ఉండొచ్చు. జనరల్గా జరిగేది అదే కదా, ఒక 3-4 గంటల సమావేశం ఉండొచ్చేమో, చెప్పలేం.